క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ దేవుని నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇప్పటి వరకు మిమ్మును ఆ రీతిగానే నన్నును కాచి కాపాడినందుకు దేవాది దేవునికి కోట్లాది స్థుతులను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను స్తుతులను సమర్పిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదువుతాను, వినండి. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను అని బైబిల్లో వ్రాయబడింది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడినట. నలగొట్టబడడం అంటే ఎంతో కష్టం. అయితే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడట. అప్పటి నుంచి ఇప్పటి వరకు చరిత్రలో ఇలాంటి సంఘటనలు మనం ఎక్కడైనా చూసామా? చూడలేదు కదా. అప్పుడు ఆయన మన యొక్క దోషాలను బట్టి ఆయన్ని గాయపరిచారు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయనకి దెబ్బలు కలిగినవి, దెబ్బలు కొట్టారు ఆయన్ని. ఇన్ని జరిగితే క్రైస్తవులకు మాత్రం చలనం రాట్లా. ఎందుకు? అయ్యో, మా పాపాల కోసమే కదా ఆయన మరణించాడు, మేము ఇక్కడి నుంచి నీతిగా ఉండాలి. నీతి అంటే ఊరికినే నీతి అంటారు ఏంటి అనకండి. నీతి అంటే చెడ్డ మాటలు నోట్లోంచి రావు, అబద్ధాలు రావు, కపటం ఉండదు, మనసులో ఒకటి పెట్టుకొని పైకి మంచితనంగా మాట్లాడే దుష్టబుద్ధి ఉండదు. ఇంకా ఏవైతే అసహ్యకరమైనవి ఉంటాయో అవేవి ఉండవు అన్నమాట. అదే నీతి. దేవుళ్ళో ఏ దోషము లేదని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇక్కడ ఉంది, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. అదే బయట పిల్లలకి ఎవరినైనా మనం ఏదన్నా అంటే బాధ కలిగితే ఎన్ని మాటలు అంటారండి క్రైస్తవుల పిల్లలు. అయితే నేను ఎవరిని దూషించట్లేదండి, దూషించడం కాదు, ఎవరిని నేను విమర్శించట్లేదండి. ఎవరిని నేను విమర్శించట్లేదు అని చెప్పబోయి ఎవరిని నేను దూషించట్లేదు అని చెప్పాను. క్రైస్తవుల పిల్లల్ని చిన్న మాట అంటే ఊరుకోరు. యేసు ప్రభు దూషింపబడి తిరిగి మాట్లాడలేదు. ఆయన గడ్డం పట్టుకొని ఇట్లా అలా గుంజుతుంటే కూడా ఆయన ఏం మాట్లాడలేదు. అంత గొప్ప దేవుడు ఆయన. అందుకని ఇందాక నేను చెప్పిన వాక్యంలో మనము అన్ని విషయాలలో ఆయన పోలి ఉండాలని యోహాను రాసిన పత్రికలో ఆయన ఎలా పవిత్రుడై ఉన్నాడని భక్తుడు గ్రహించాడో అలాగే నేను కూడా పవిత్రుడిగా ఉండాలని తనకు తాను దేవుని స్వారూప్యంలోనికి